విద్యా కమిషన్కు పచ్చజెండా. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్. త్వరలో చైర్మన్, 3 సభ్యుల నియామకం. మెంబర్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారి. శిశు విద్య నుంచి వర్సిటీ విద్య వరకు సమగ్ర విధానాల రూపకల్పన కమిషన్ లక్ష్యం. తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రధానంగా అన్ని రకాల విద్యలో నాణ్యత పెంపొందించడమే లక్ష్యంగా అవసరమైన విధానాలను రూపొందించి కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. విద్యారంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను ఆకలింపు చేసుకుని చర్చించి విధానపరమైన నిర్ణయాలను తీసుకునేందుకు ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. పైలట్ అధ్యయనాలు, విధాన పత్రాల నిబంధనలు తదితర వాటి కోసం సహకరిస్తుంది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మంగళవారం జీవో 27 జారీ చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైన నాటి నుంచి విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతూ రాగా ఎట్టకేలకు అది కార్యరూపం దాల్చింది. కమిషన్లో చైర్మన్ ఉంటాడు. సభ్యులుగా 3 విద్యారంగ నిపుణులు, మెంబర్ సెక్రటరీ ఉంటారు. అధికారేతర సభ్యుల పదవీకాలం 2 ఏళ్లు ఉంటుంది. కమిషన్ కార్యకలాపాల సమన్వయానికి ఏదైనా ఒక ప్రభుత్వ విభాగాధిపతి స్థాయి హోదా ఉన్న అధికారిని మెంబర్ సెక్రటరీగా నియమిస్తారు. అంటే ఐఏఎస్ అధికారి ఆ హోదాలో పనిచేస్తాడు. ప్రభుత్వానికి సిఫారసులు చేసేందుకు కమిషన్ వివిధ భాగస్వామ్య పక్షాలతో విస్తృతంగా చర్చలు జరపొచ్చు. లక్ష్యాల సాధనకు అవసరమైతే నిపుణులను, కన్సల్టెంట్లను, వృత్తి నిపుణులను నియమించుకోవచ్చు. డిప్యుటేషన్ లేదా ఓడి పైన విద్యాశాఖలోని ఉద్యోగుల సేవలను వినియోగించుకోవచ్చు. ఇప్పుడు ఈ విద్యా కమిషన్ ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ ఏమి దీనికి బడ్జెట్ కేటాయించి వీళ్ళు ఖర్చు పెట్టి ఇట్లా పనులు చేయించి ఈ కమిషన్ బాధ్యత కాదు. ఈ కమిషన్ ఏంటంటే విద్యా వ్యవస్థ ఎట్లా ఉన్నది, దాన్ని ఏ రకంగా మెరుగుపరచాలి అన్న దాని విషయంలో ఫోకస్ చేస్తుంది. ఒక రాజ్యాంగబద్ధ సంస్థలాగా దీన్ని నియమించబోతున్నారనమాట. రకరకాల కమిషన్స్ ఉంటాయి కదా, అట్లా కమిషన్స్ లాగానే ఇప్పుడు బీసీ కమిషన్ ఉన్నది. ఏం చేస్తుంది? బీసీల అభ్యున్నతి కోసమో లేకపోతే బీసీల పాలసీల విషయంలోనూ అది నిర్ణయాలు తీసుకుంటుంది, సూచిస్తుంది గవర్నమెంట్కి ఈ రకంగా చేస్తే బాగుంటుందని. సో అట్లాగే ఈ విద్యా కమిషన్ కూడా ఆ రకంగా పనిచేస్తారు. మరి ఎవరిని చేస్తారు దీనికి చైర్మన్గా? ఆకునూరు మురళి గారి పేరు వినిపిస్తుంది. ఇప్పుడు దీనికి బడ్జెట్ లేనప్పుడు ఈ విద్యా కమిషన్ ఏదో అట్లాంటి వాటికి వాళ్ళు పనికిరారు మీన్స్ వాళ్ళు చేయలేరని అంటలేను నేను. వాళ్ళకి ఇంత బడ్జెట్ కేటాయించి ఫలానా స్కూళ్ళను బాగు చేయించండి అన్న పని వాళ్ళ చేతిలో పెడితే హానెస్ట్గా, పారదర్శకంగా, అవినీతి లేకుండా ఆ పనిని కంప్లీట్ చేసి ఆ స్కూళ్ళని తయారు చేస్తారు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్లో ఉన్నప్పుడు అదే చేసిరు కదా. సో అట్లాంటి బాధ్యతలు ఆయనకు అప్పచెప్పండి. మీరు ఎన్ని కమిషన్లు వేసినా ఏం చేసినా వితౌట్ బడ్జెట్ ఏం చేయగలుగుతారు? కేసీఆర్ 6%, 6.5% విద్య మీద బడ్జెట్ కేటాయిస్తే మీరు 7% కేటాయించారు. ఏముంది అందులో? ఏమవుతుంది అందులో? మీరు కొత్తగా మొన్న 11,000 ఉద్యోగాలు వేసారు డిఎస్సివి, అవి రిక్రూట్మెంట్ జరుగుతట్టుంది. ఇంకొక 5,000 వేస్తామో 6,000 వేస్తామని చెప్తున్నారు. అందరి జీతాలు అంతా చెప్తే మళ్ళీ గాడికే వస్తుంది. ఇంకా కొత్త బిల్డింగ్ల నిర్మాణం ఎక్కడ? మీరు ఈ కమిషన్లతో పాటు మీరు చిత్తశుద్ధితో మీరు విద్య మీద ఫోకస్ చేస్తున్నారని ఎప్పుడు తెలుస్తుంది? బడ్జెట్ కేటాయించినప్పుడు తెలుస్తుంది. 7% బడ్జెట్ కేటాయించి మేము కమిషన్ వేస్తాం, అదే వేస్తాం, ఇదే వేస్తాం, దానికి ఆయననే పెడతాం, ఈయననే పెడతాం అంటే ఏం ఉపయోగం దానివల్ల? ఫస్ట్ బడ్జెట్ సవరించండి. మొన్నటి బడ్జెట్ని సవరించి విద్యా వైద్యానికి మెజారిటీ బడ్జెట్ని కేటాయించండి. అప్పుడు మీ మీద నమ్మకం ఉంటుంది. ఏ కమిషన్ ఏర్పాటు చేస్తారన్నా అవును వీళ్ళు చేస్తున్నారన్న ఒక నమ్మకం ఉంటుంది. ఏం లాభం దీనివల్ల? ఇప్పుడు చాక్ పీసులు లేకపోయా, హెడ్ మాస్టర్లు, టీచర్లు జేబుల నుంచి ఖర్చు పెట్టి తెస్తుండే, స్కూల్లో బెంచ్లు లేకపోయా కింద కూర్చోబట్టే, అసలు బిల్డింగ్లే లేకపోయా కూలబట్టే. ఇది కదా ఫస్ట్ చేయాల్సింది.